అందరికీ నమస్తే. ఈరోజు డిఎస్సిలో ఉండేటటువంటి అప్డేట్స్ కాసేపు మనం మాట్లాడితే ఉన్న రోజుల్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి, ఉన్నటువంటి సమయం ఏ సబ్జెక్టుకి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి. కొంతమంది ఏదో ఒక చిన్న టాపిక్ పెట్టుకొని ఒక వారం రోజులు 10 రోజులు టైం టేబుల్ వేసేస్తుంటారు, లేదా 5 రోజులు 6 రోజులు కంటిన్యూగా టైం టేబుల్ వేసేస్తుంటారు. మనం వేసినటువంటిది ఎంతవరకు ఉపయోగం అనేది అని చెప్తూ దీంతో పాటు అతి ముఖ్యంగా అప్లై చేసేటప్పుడు మీకు ఈ స్కూల్స్ ప్రయారిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అంటే ఏ స్కూల్లో మనం ప్రయారిటీ ఇచ్చుకోవాలా? ఇప్పటి వరకు చాలా ఉన్నాయి. మండల పరిషత్తు, జిల్లా పరిషత్ స్కూల్స్ ఉంటాయి, మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్స్ ఉంటాయి, మున్సిపాలిటీ స్కూల్స్ ఉంటాయి, ఆశ్రమ పాఠశాలలు ఉంటాయి. వీటిలో చాలామందికి ఉండే డౌట్ అంతే, దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చుకోవాలా, దాంట్లో ఎటువంటి లాభాలు ఉన్నాయని చాలామంది అడుగుతున్నారు. మిత్రులారా, అది చెప్పడానికి ముందు ఒక 2 నిమిషాలు మీతో ఇప్పుడు ఏం చేయాలి అనేటువంటి విషయానికి వస్తున్నాం. సాధారణ మీకు అందరికి తెలిసిందే, మీరు ఏం చేస్తున్నారు, మీకన్నా మేము ఎక్కువగా కష్టపడుతున్నాం. నాకు ఒక బలమైన కోరిక, ఒక చిత్తూరు జిల్లాలో 600 నుంచి 700 పోస్టులు కొట్టొచ్చు, నేను కొట్టించడానికి అవకాశం ఉంది. ఆ అవకాశంతోనే గత ఈ జరిగిపోయినటువంటి 6 సంవత్సరాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం. ఆ కళ నాకు కూడా నెరవేరబోతుంది. అంతేకాకుండా రాష్ట్ర స్థాయిలో ఎందుకు 2000 పోస్టులు కొట్టలేమనే ఉద్దేశంతోనే దాదాపుగా ఒక 12 నుంచి 13 మంది నాతో కలుపుకుంటే రాష్ట్ర స్థాయి అధ్యాపకులు రాత్రి పగులు కష్టపడితేనే మీకు ఇప్పుడు పెట్టేటటువంటి సాధన రివిజన్ టెస్టులు బయటకు వస్తున్నాయి. అందుకే ఆన్లైన్లో జరిగేటటువంటి ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్, సోషల్లో ఉండేటువంటి సాధన పరీక్షలు రమారమిగా అంత స్టాండర్డ్గా వస్తున్నాయి. మొదటి గ్రాండ్ టెస్ట్ రావడంతోనే పిల్లలందరూ ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. ప్రశ్నపత్రం ఇలా ఉంటే గుర్తుపెట్టుకో, మొన్ననే టెట్లో చుక్కలు చూపించారు, ఈసారి అద్భుతంగా ఉంటుంది పేపరు, ఏ మాత్రము కాంప్రమైజ్ కాకుండా ఆ స్టాండర్డ్స్ పేజీ నెంబర్తో సహా ఎంత అద్భుతంగా ఇవ్వాలో అంత అద్భుతంగా చేస్తున్నాం. కాబట్టి అది కూడా మీకోసం అందరికీ నేను ఉపయోగపడాలి. ఈ టైంలో తక్కువ రోజులు ఉన్నాయి, అందరికీ నేను ఉపయోగపడాలి. ప్రశాంతంగా చదవండి, మనకు సఫిషియెంట్గా ఉంది. అందుకే ఈ సాధన అనేటటువంటి ఈ ప్రోగ్రామ్, ఈ రివిజన్ టెస్ట్ ప్రోగ్రామ్ని 499 రూపాయలకే ఎస్జిటి, ఎస్ఏ, సోషల్ అందిస్తున్నాం. అది కాకుండా మనకు పీడిఎఫ్ నోట్స్లు, డైలీ టెస్టులు, వీక్లీ టెస్టులు, వీడియోలు, ఫైనల్ టెస్టులు అన్నీ ఉండేటటువంటి బ్రహ్మాస్త్రం అనేటటువంటి ప్రోగ్రామ్, ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్ కలిపినటువంటి ప్రోగ్రామ్ 599కి మాత్రమే ఈ చివరి 2 రోజులు ఇస్తాను. ప్రతి ఒక్క విద్యార్థి ఉపయోగించుకొని అసలు ప్రశ్నల స్థాయి ఎలా ఉందో ఒకసారి గమనించండి. మరి చదువు విషయానికి వస్తే అసలు మీరేం చేస్తున్నారు, నేనేం చేస్తున్నాను ఒకసారి గమనించండి. ఇప్పుడు ఆఫ్లైన్లో జాయిన్ అయ్యేటటువంటి వాళ్ళకు అద్భుతమైనటువంటి ప్రణాళిక ఇస్తున్నాను. ఆ ప్రణాళిక ఎన్ని రోజులు ఉంటుందంటే దాదాపుగా 50 నుంచి 60 రోజులు ఇస్తున్నాను. ఎందుకంటే జూన్లో ఫస్ట్ స్కూల్ అసిస్టెంట్ వస్తే లేదా లాంగ్వేజ్ పండిట్లుగా డేట్లు వచ్చినట్లయితే మనకు 15 రోజులు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని కూడా బేస్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నేను ర్యాపిడ్ ఎస్జిటి రివిజన్ కోర్సును మనం స్టార్ట్ చేస్తున్నాం. అది శనివారం నుంచి అడ్మిషన్లు జరుగుతున్నాయి. ఇందులో 8 మార్కులకు ఉండేటటువంటి అంశాలు మనకు ఉన్నాయి. కరెంట్ అఫైర్స్ తీసుకోవచ్చు, దాంతోపాటు క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ సైకాలజీ తీసుకోవచ్చు, పిఐఈ చెప్పిస్తాము. దాంతోపాటు తెలుగు, మెథడాలజీలు, ఇంగ్లీషు, ట్రై మెథడు, ముఖ్యంగా మ్యాథ్స్, ఇవన్నిటినీ కవర్ చేయడానికి 64 మార్కులు మనం కవర్ చేయడానికి అవకాశం ఉంది. కంప్లీట్గా అద్భుతంగా నోట్స్ ఇచ్చేస్తున్నాం, క్లాసులు చెప్పి అండర్లైన్ చేపిస్తున్నాం, 1కి 2 సార్లు మీ చేత ఇక్కడే చెప్పిస్తున్నాం, డైలీ టెస్ట్ పెడుతున్నాం, వీక్లీ గ్రాండ్ టెస్ట్ పెడుతున్నాం. నువ్వు ఇంట్లో ఉండడం కన్నా ఈ టైంలో మా దగ్గర ఉండడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీ దగ్గర ఇలా ప్రిపేర్ చేయిస్తాం, ఆషామాషిగా కాదు, ఇలా ప్రిపేర్ చేసేటటువంటి ప్రయత్నాన్ని మనం చేసుకున్నాం. మీరు ఇంట్లో ఉండి రోజుకి 15 గంటలు చదువుతారంటే వెల్ గుడ్, చదువు, చాలా అద్భుతమైన ప్లాన్. మీరు 15 గంటలు చదువుకోవడానికి అవకాశం లేనప్పుడు నువ్వు ఏ జిల్లాలో ఉంటే ఉంది, నేరుగా ఇక్కడ దిగితే మనం ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసేస్తాం. 4 నుంచి 6 సార్లు చదివించేటటువంటి అంశంతో రాత్రిపూట సైన్స్లో ఏం చదవాలి, సోషల్ ఏం చదవాలి అనేది నేను ఇక్కడే ప్లాన్ ఆఫ్ యాక్షన్ వేసేస్తున్నా. ఇంకొకటి కూడా, మీరు కూడా ఈ రివిజన్ టెస్ట్లకు ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళకు నేను చెప్తున్నాను మిత్రులారా, మీరు ఏదైతే 8 మార్కులకు ఎంత టైం అయితే కేటాయిస్తారో సోషల్ పార్ట్ కూడా అంతే సమయాన్ని, సైన్స్ పార్ట్ కూడా అంతే సమయాన్ని కాటించాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు తెలుగు కంటెంట్ 8 మార్కులకు వస్తుంది మనకు, కంటెంట్ గ్రామర్. దీనికి ఒకవేళ ఒక 4 అవర్స్ కేటాయించారు అనుకోండి ఒక రివిజన్ టెస్ట్కి, సోషల్ మొత్తానికి కలిపి 4 అవర్సే కేటాయించాలి. ఎందుకంటే ఈక్వాలిటీ ఉండాలి. ఏదో కొన్ని సందర్భాల్లో కొన్ని సబ్జెక్టులు వీక్ అయినప్పుడు 1 గంట అటు ఇటు ఉండొచ్చు, కానీ ఎక్కువ సమయాన్ని మాత్రం దాన్ని వదిలేయద్దు. చివరి రోజు వరకు నేను గైడ్ చేస్తాను. అందుకే వాట్సాప్ లింకులు ఉన్నాయి కింద, వాట్సాప్లో జాయిన్ అవ్వండి, అందులో గైడ్ చేస్తాం. తిరుపతి శ్రీ ప్రజ్ఞ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ప్రతి ఒక్క విద్యార్థి చేత, ఉద్యోగం వచ్చేటటువంటి వాళ్ళ చేత ఉండాల్సినటువంటిది. మరి స్కూల్స్ ప్రయారిటీకి వస్తే మనం డిఎస్సికి ఈసారి ఎప్పుడు లేని విధంగా పోస్టు ఎవరైతే కావాలనుకున్నా వాళ్ళంతా స్కూల్స్ ప్రయారిటీని ఇచ్చేస్తున్నారు. ఈ స్కూల్స్ ప్రయారిటీలో మనకు చాలా కనిపిస్తున్నాయి.
అందులో మొదటగా నేను ఇప్పుడు మీకు ఇచ్చేటటువంటిది కేవలం జస్ట్ అవగాహన కోసం మాత్రమే, అంతే తప్ప ఇదే పెట్టాలని ఎట్టి పరిస్థితుల్లో లేదు. దీన్ని చాలా రకాలైనటువంటి మార్పులు చేర్పులు కూడా ఉండొచ్చు. నేను చెప్పిన దానికన్నా కూడా చాలా రకాలైనటువంటి పరిస్థితులు కూడా మారిపోవచ్చు. అయితే మీకు అడిగే దాని దృష్ట్యా ఏం చేస్తే బాగుంటుంది అనేటటువంటి ఒక సాధారణమైన సలహా మాత్రమే ఇస్తున్నాను మిత్రులారా. దీన్ని 1-4 సార్లు మీరు పరిశీలించుకోవాలా. నేనేం చేస్తానైతే నేనైతే మొదటి ప్రయారిటీ కింద పోస్టులు ఫిల్ చేసేటప్పుడు ఫస్ట్ ప్రయారిటీలో నేను మున్సిపల్ కార్పొరేషన్కి ప్రయారిటీ అనేటువంటిది ఇస్తాను. మున్సిపల్ కార్పొరేషన్కి ప్రయారిటీ అనేది ఇస్తాను. ఎందుకు నేను మున్సిపల్ కార్పొరేషన్కి ప్రయారిటీ ఇస్తానంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యేటట్టుగా చెప్పడానికి ఇప్పుడు చిత్తూరు జిల్లా తీసుకున్నాం అనుకోండి. చిత్తూరు జిల్లాలో మున్సిపల్ కార్పొరేషన్ తిరుపతి ఉంది. ఇక్కడ ఎన్ని సంవత్సరాలైనా వాళ్ళు పనిచేస్తారు. లేడీస్కి అయితే ఇంకా అద్భుతం. ఇంకా చెప్పాలంటే ఉద్యోగం దగ్గరగా ఉండొచ్చు, ఇక్కడ నుంచి మారడానికి అవకాశం ఉండదు. భవిష్యత్తులో ఈ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి మళ్ళీ మీరు ట్రాన్స్ఫర్ అయితే చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్కి వెళ్తారు. ఈ పరిధి పెద్ద టౌన్లో పనిచేయాల్సి వస్తుంది. చాలా చిన్న పరిధి మాత్రమే ఉంటుంది. ప్రమోషన్స్ కూడా చాలా సులభంగా రావడానికి అవకాశం ఉంది. అయితే గతంలో మనం కానీ గమనించినట్లయితే ఎక్కువ మెరిట్ ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు ఈ ప్లేస్లో ఆక్యుపై చేసేస్తారు. కాబట్టి మీరు ఒకసారి ఆలోచన చేయండి. శాలరీస్ అనేటటువంటిది ఇప్పుడు కామన్గానే ఉంటున్నాయి, అందరికీ కూడా కామన్గానే ఇస్తున్నారు. దాంట్లో లేట్ అయ్యేది లేదు. ఒకప్పుడు జరిగేది ఇప్పుడు జరగడం లేదు. కాబట్టి సందర్భాన్ని బట్టి పరిస్థితిని బట్టి మనం మార్చుకోవాలి. రెండో ప్రయారిటీ కింద ఏం చేస్తామంటే మున్సిపాలిటీలు ఇవ్వడం జరుగుతుంది. ఈ మున్సిపాలిటీలు ఎలా ఉంటాయి అంటే, చిత్తూరు జిల్లాను తీసుకుంటే ఇప్పుడు మనకు చాలా మున్సిపాలిటీలు కలిసి వస్తాయి. పుత్తూరు మున్సిపాలిటీ ఒకటి ఉంది, నగిరి మున్సిపాలిటీ ఒకటి ఉంది, ఐ థింక్ పుంగునూరు కూడా మున్సిపాలిటీ ఒకటి ఉంది, దాంతోపాటు కాళహస్తి మున్సిపాలిటీ ఒకటి ఉంది, ఇవన్నీ కూడా మదనపల్లి మున్సిపాలిటీ ఒకటి ఉంది. ఇవన్నీ కూడా మున్సిపాలిటీలు. ఈ మున్సిపాలిటీ నుంచి ఈ మున్సిపాలిటీకి ఈజీగా మనకు ట్రాన్స్ఫర్స్ అప్పుడు అలా మారుకోవడానికి అవకాశం ఉండొచ్చు. అంతేగాని వీళ్ళు మండల పరిషత్కి రావడానికి అవకాశం ఉండదు. మారుమూల గ్రామాలకు వెళ్ళాల్సిన అవకాశం అంతకన్నా ఉండదు. తక్కువ మెంబర్స్ ఉంటారు. ఏకీకృత సర్వీస్ రూల్స్ ఇప్పట్లో జరగదు. చాలా వరకు మనకు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. కాబట్టి మీ ఆలోచన కూడా గమనించండి. ఇదైతే ఒక మున్సిపాలిటీ నుంచి ఒక మున్సిపాలిటీకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. మీ ఏ జిల్లా తీసుకున్నా కూడా కొన్ని మున్సిపాలిటీలు ఉంటాయి, ఒక 5, 7, 9 మున్సిపాలిటీలు ఉంటాయి. అక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉండొచ్చు. మూడో ప్రయారిటీకి వచ్చినట్లయితే మండల పరిషత్ స్కూల్స్ అంటాం, జడ్పీ స్కూల్స్ అని కూడా హై స్కూల్స్ మనం పిలుస్తుంటాం. మండల పరిషత్, జడ్పీ ఇవి మొత్తం జిల్లాకు సంబంధించినటువంటిది. దీంట్లో మనం కానీ గమనించినట్లయితే మండల హెడ్ క్వార్టర్ నుంచి మండలంలో ఉండేటటువంటి ప్రధానమైనటువంటి మెయిన్ స్కూల్స్ హెడ్ క్వార్టర్ నుంచి మారుమూల ప్రాంతాల వరకు ఇవన్నీ ఉంటాయి. ఎక్కువ స్కూల్స్ ఉంటాయి. దీంట్లో ఎక్కువ స్కూల్స్ ఉంటాయి. సాధారణంగా లేడీస్ అయితే ఫస్ట్ ప్రయారిటీ, రెండో ప్రయారిటీ తీసేసుకుంటారు. జెంట్స్ అయితే విలేజ్లో ఉండాలనుకున్నప్పుడు, విలేజ్ వాతావరణాన్ని ఆస్వాదించాలనుకున్నప్పుడు, ఆ పచ్చదనము, ఆ ఎంజాయ్మెంటు, ఆ హ్యాపీనెస్, అదే రకంగా మన ఇంటికి దగ్గరగా ఉండాలన్నప్పుడు. ఎందుకంటే ఎక్కువగా ఇక్కడ ఉండేటటువంటి పిల్లలందరూ బ్యాక్గ్రౌండ్ మొత్తం విలేజ్ల నుంచే వచ్చుంటాం. ఆ విలేజ్లో కొంతవరకు మనం ఎంజాయ్ చేయాలనుకున్నప్పుడు, మీరు పోస్ట్ని ఎంజాయ్ చేయాలనుకున్నప్పుడు ఇటువంటి స్కూల్స్ మనం తీసుకుంటాం. చాలా హ్యాపీగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. మనకు విలేజ్ వాతావరణం కాబట్టి అద్భుతంగా ఉంటుంది, మంచి గౌరవం ఉంటుంది. ఇంకా మనం అదే విలేజ్లో ఉండడం, చుట్టుపక్కల పరిచయాలు ఏర్పాటు చేసుకోవడం చాలా బాగుంటుంది. మనం ఉండే సొంత గ్రామంలో పనిచేసే అవకాశం వీళ్ళకి మాత్రమే వస్తుంది. ఎందుకంటే దాదాపుగా టౌన్లో ఉండి టీచర్ జాబ్కి వెళ్ళే వాళ్ళు తక్కువ మంది ఉంటారు, విలేజ్ నుంచే వచ్చేవాళ్ళు ఉంటారు. కాబట్టి ఇది మనకు ఉపయోగపడుతుంది. ఇంకా నాలుగోది మనకు ఆశ్రమ పాఠశాలలు కొన్ని ఉన్నాయి. ఈ ఆశ్రమ స్కూల్స్ అనేటువంటిది కొన్ని ఏరియాలకు మాత్రమే లొకేట్ అయి ఉంటాయి. ఆ ఏరియా నుంచి ఆ ఏరియాకు మాత్రమే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చాలా దూరంగా ఉంటాయి, వాటి గురించి లాస్ట్ ప్రయారిటీ అనేది ఇచ్చుకోవడం జరుగుతుంది. అంటే జస్ట్ మీకు ఒక అవగాహన కోసం ఏ స్కూల్స్ ఎలా చేసుకోవాలనేటువంటిది ఒక చిన్న అవకాశం. ఇంకా చాలామంది చాలా డౌట్లు అడుగుతున్నారు. చేస్తాను కొన్ని వీడియోలు మీకు ప్రత్యేకంగా ఈ రోజు నుంచి చేస్తాను. ఇంకో విషయం కూడా నేను చెప్తున్నాను మిత్రులారా, తొందరపడి ఈ రోజే నేను అప్లై చేసేయాలి, రేపు ఉదయం కాడికి నేను ఏదో చేసేయాలా, ఇప్పుడు తొందరగా అప్లై చేస్తే నాకు దగ్గర వస్తుంది ప్లేసు, ఇవన్నీ కూడా శాస్త్రీయంగా ఆధారం లేని విషయాలు. కాబట్టి మీ కంఫర్ట్ చూసుకొని మీరు పర్ఫెక్ట్గా అప్లై చేయండి. ఒక్కసారి సబ్మిట్ బటన్ కొట్టేసిన తర్వాత చాలా వరకు లేదు. మొన్న ఈ మధ్య గమనిస్తే కొంతమంది మనకు ఫోన్ చేస్తుంటే ఏం చెప్తున్నారంటే, అసలు యాక్చువల్గా నాకు డిగ్రీ ఉంది సార్, నేను ఎడ్జిటి స్టూడెంట్ని,
డిఎడ్ మాత్రమే ఉంది, కానీ అక్కడ డిగ్రీ క్వాలిఫికేషన్తో వచ్చేది మనకు బిఎడ్ కూడా ఉంది, కానీ నేను బిఎడ్కి ప్రిపేరే కాలేదు, అక్కడ మనకు స్కూల్ అసిస్టెంట్ పెట్టేశారు, ఎస్జిటి పెట్టకుండా అతను కంప్యూటర్ ఆపరేటరు దాన్ని సబ్మిట్ చేసేసారు సార్ అన్నాడు. మనం ఏం చేయలేము, దీనికి గవర్నమెంట్ ఎటువంటి పరిష్కారం ఇస్తుంది అనేటువంటిది వేచి చూడాల్సిందే. ఇటువంటి ప్రెజర్లు మీరు చేయకండి, ఓపికగా ఉండండి. నేను చెప్పినటువంటిగా ప్రిపరేషన్ గట్టిగా చేయండి. సాధన బ్రహ్మోస్త్రం మీకు అందరి కోసం తగ్గించబడింది. లేదా ఇంటి దగ్గర చదవడానికి అవకాశం ఇబ్బందిగా ఉందా, లగేజ్ తీసుకుని ఇక్కడికి రా, కలిసి పోరాడదాం, విజయం సాధిద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. గుడ్ లక్ టు ఆల్.